పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో రైతులతో మాట్లాడి తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసి పాడైపోయిన ధాన్యంను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు నర్సాపురం నియోజకవర్గంలో చాలా ఎక్కువగా డ్యామేజ్ వరి పంటకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏనాడు లేని విధంగా 4 రోజులు పైబడి విపరీతమైనటువంటి వర్షాలు కురవడం మూలంగా చేలన్నీ ఆల్రెడీ పంటకు వచ్చి కోత కోసడానికి రెడీగా ఉన్నటువంటి సమయంలో ఈ వర్షాలు కురవడం మూలంగా తేమ బాగా ఎక్కువైపోయి చేలన్నీ పడిపోవడం, గాలికి వర్షాలకి చేలన్నీ కూడా పడిపోయి ఎక్కడన్నా ఓటీఆర్ నిలబడున్నా కానీ ఈ కంటిన్యూగా తేమ ఎక్కువగా ఉండటం మూలంగా నిలబడున్నటువంటి చేలు కూడా ఎన్నుల్లోంచి మొక్కలు వచ్చినటువంటి విషయం ఇక్కడ మనం చాలా క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా పడిపోయిన చేలైతే కనీసం కోతకూలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతు ఈ రోజున కొట్టుకుంటాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గతంలో పంట వేసేటువంటి సమయంలో ఒక 15 రోజుల పాటు నీరు ఆలస్యంగా ఇవ్వటం మూలంగా రైతాంగ సోదరులందరూ కూడా ఈ విధంగా ఆ సైకిల్లో బుక్ అయ్యారు. అప్పుడే కనుక నీరు ఆలస్యం చేయకుండా, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని ఇన్ టైంలో వాటర్ కనుక రైతులకి అందించుంటే ఈనాడు రైతులకి ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్లాది రూపాయల పంట నష్టం జరిగి ఉండేది కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అలసత్వం మూలంగానే ఇంత నష్టం రైతాంగ సోదరులకి జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కనుక ఇంత నష్టం జరిగినప్పుడు ఏ విధంగా రైతు కోలుకోవాలి, ఏ విధంగా ఈ పంటకు పెట్టినటువంటి పెట్టుబడి అంతా ఏ విధంగా మన రైతుకి న్యాయం చేయాలన్నటువంటి విషయం మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏదో మొక్కుబడిగా ఎన్యూమరేషన్ అని, మొక్కుబడిగా ఎంత ఇస్తున్నామని కేవలం పత్రికా ప్రకటన చేయడం కాదు, ఫీల్డ్లో ఉన్నటువంటి రియాలిటీస్ని చూడండి, కళ్ళ కట్టినట్టు కనబడుతున్నటువంటి దృశ్యాలు చూడండి. మన కళ్ళ కట్టుబడుతున్నటువంటి రైతు యొక్క నష్టాన్ని ఒకసారి మానవతా దృక్పథంతో పరిశీలన చేయండి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మరి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టం ఈ రోజున రైతాంగ సోదరులకు వచ్చింది.